నిన్న మొన్నటిదాకా యుద్ధం దెబ్బకు పెట్రోల్ ఉత్పత్తులు కొండకెక్కాయి. ఇప్పుడు ఎల్ నినో ఎఫెక్ట్, కరువు ఛాయలు కమ్ముకోవడంతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. మధ్యతరగతిపై ద్రవ్యోల్బణం పంజా విసిరింది. కూలీల నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ధరలను నియంత్రించడం సాధ్యం కాదా? ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? పప్పుల నుంచి నూనెల వరకు అన్నీ పెరిగిపోవడంతో నెలకు వేసిన బడ్జెట్ పక్షం రోజులకు కూడా రాక కలవరపడుతున్నారు మధ్యతరగతి జీవులు. యుద్ధ ప్రభావంతో గల్ఫ్ నుంచి రావాల్సిన ముడి చమురు భగ్గుమంటుండటంతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, సరుకులు, నూనెలను తెచ్చే రవాణా వ్యయాలు అమాంతం పెరిగాయి. మొన్న యుద్ధం పేరిట, ఇప్పుడు ఎల్ నినో పేరిట మార్కెట్లో కొందరు వ్యాపారులు ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. నిజానికి ఇంకా ఎల్ నినో ఎఫెక్ట్ పూర్తిగా లేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో గట్టి ప్రభావం ఉంటుంది. అయినా సరే పంటలు పండటం లేదంటూ ధరల్ని అమాంతం పెంచారు. ఈ సీజన్ పంటలు మార్కెట్కు వస్తేనే ధరలపై దాని దెబ్బను అంచనా వేయగలం. కానీ ఎల్ నినో బూచీని చూపించి కొందరు వ్యాపారులు విపరీతంగా దండుకుంటున్నారు. 25 కేజీల బియ్యం బస్తా ధర 3-4 నెలల్లో 300 పెరిగింది. విదేశాలకు ఎగుమతులకు తోడు కృత్రిమ కొరత కొంత, నిల్వలు తగ్గటం బియ్యం ధరల పెంపునకు కారణమైంది. పంట దిగుబడులు రాకపోతే ఈ కొరత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. పంచదార, బెల్లం వంటి ఉత్పత్తులు సైతం 30% ధర పెరిగింది. పంచదార కేజీ 50 నుంచి 73 రూపాయలకు, బెల్లం కేజీ ధర 55 నుంచి 80కి చేరింది. మధ్యతరగతిని గాయపరుస్తున్నాయి కూరగాయలు. టమాటా, వంకాయ నుంచి క్యాబేజ్, క్యారెట్ వరకు అన్ని ధరలు పెరిగాయి. ఇక వంట నూనెలైతే సలసలా కాగుతున్నాయి. వంట నూనెలు సహా ఇతర నిత్యావసరాలపై డాలర్ పెరుగుదల తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మనకు వంట నూనెలన్నీ మలేషియా లాంటి దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంటాయి. పురుగుమందుల ముడిసరుకులు పెరగటం కూడా వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పెంచేసింది. సబ్బులు, పేస్ట్లు, ఇతర ప్యాకింగ్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పప్పు దినుసుల్లో మినుములు, పచ్చి బఠానీలు దక్షిణాఫ్రికా నుంచి, కందులు మయన్మార్ నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ యూరోప్ దేశాల నుంచి, ఖర్జూరం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతాయి. ధరలు పెరగటంతో కొనుగోళ్లను కొద్దిమేర తగ్గించారు. దీంతో నగరాల్లో వ్యాపారులు సైతం నష్టపోతున్నారు. ఆఫీసుల్లో జీతాలు పెరుగుతున్నా నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలటం లేదని చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంటే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నిత్యావసరాలు పెరగటంతో జనం ఖర్చు చేయక తప్పని పరిస్థితి. ఇరాన్, అమెరికా, యుక్రెయిన్, రష్యా యుద్ధాలు, ఆఫ్రికా దేశాల్లోని అంతర్గత సంక్షోభాలు చమురు సరఫరాను దెబ్బతీసి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు సరుకు రవాణా ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు నిత్యావసరాలను సైతం హోర్డింగ్ పెడుతున్నారు. ఆనియన్స్ బాగా కాస్ట్ పెరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కస్టమర్స్ ఏంటంటే ఆనియన్ దోశ అడుగుతారు. ఆనియన్ దోశ మినిమం ఏంటి 40 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఇంత కాస్ట్ పెట్టుకొని కస్టమర్కి 40 రూపీస్కి మేము సప్లై చేయాలంటే చేయలేము కదా. మేమే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతిదీ ఇంత కాస్ట్ పెట్టి కొన ఆనియన్స్ లేనిదే వంటల్లో దేంట్లో అవ్వవు. సో ఇంత కాస్ట్ కన్నా కొంచెం తగ్గితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగుంటుందని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా తిని బతకాలంటే 65 రూపీస్ పెట్టి ఇంకా కాస్ట్ పెరిగిద్ది అంటున్నారు. మరి ఎలా అండి, అది కాస్ట్ కొంచెం తగ్గితే బాగుంటుందని మా ఒపీనియన్. మా సామాన్యుడు రోజు కూరలు వేసుకునేది ప్రతి రోజు ఉల్లిపాయతో కూరలేదే లేదు. ఉల్లిపాయకి ఇంత రేటు సామాన్యులు బతకడం కష్టంగా ఉంది. తగ్గించాలని కోరుకుంటున్నాం. ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం తనవంతు చర్యలు చేపట్టింది. నిల్వలను నియంత్రిస్తూ కృత్రిమ కొరతను నిరోధిస్తోంది. అవసరమైనప్పుడు దిగుమతులను పెంచితే ఖర్చులు తగ్గుతాయి. గ్రామాల్లో కోల్డ్ స్టోరేజ్లు నిర్మించి రైతులు తమ పంటలను నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించాలి. ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పండించిన పంటలకు విలువ జోడించాలి. దళారుల ప్రమేయాన్ని తగ్గించి రైతుల నుంచి ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసి వినియోగదారులకు చేరవేయాలి. రవాణా, లాజిస్టిక్స్ మెరుగుదల, సరుకుల రవాణా ఖర్చులను తగ్గించడానికి మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలి. ధరలను తగ్గించాలంటే ఇలాంటి కఠినమైన చర్యలు తప్పవు. అప్పుడే మధ్యతరగతికి కాస్త ఊరట, వ్యవసాయదారునికి భరోసా లభిస్తుంది.